గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఆదేశాలతో రాష్ట్ర చరిత్రలో దేశం మొత్తం తెలంగాణ రాష్ట్రం వైపు చూస్తున్నటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఉగాది రోజు పురస్కరించుకొని మనం ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. దాంట్లో పేదల సంతోషం అంటే కాంగ్రెస్ పాలన అంటేనే పేద ప్రజల ముఖంలో చిరునవ్వు అనే ఒక కాన్సెప్ట్తో ముందుకొచ్చినటువంటి ఈ ప్రజాపాలనలో ప్రతి పేదవాడు మన సన్నబియ్యం తీసుకున్న తర్వాత వారికి ఎటువంటి ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, వారి దగ్గర నుంచి ఇంకేమన్నా సలహాలు సూచనలు తీసుకోవాలనే ఉద్దేశంతో వారి ఇంటికి వెళ్ళి భోజనం చేయవలసిందిగా గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత 2 రోజుల క్రితం సూచించడం జరిగింది. ఆ యొక్క ఉద్దేశంతో ఈరోజు హుజూర్నగర్ పట్టణంలో హుజూర్నగర్ మున్సిపాలిటీలో 14వ వార్డులో దగ్గుపాటి బాబురావు గారి పర్యవేక్షణలో వారి యొక్క వార్డులో ఈరోజు జడా సుధాకర్ గారి ఇంట్లో సన్నబియ్యం వండి వారు మాకు వడ్డించడం జరిగింది. వారు మమ్మల్ని ఇక్కడ ఆహ్వానించేందుకు మొదటగా వారికి మా కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. హుజూర్నగర్ నియోజకవర్గమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మా కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ప్రతి పేదవాడి ఇంట్లో ఉన్నటువంటి సన్నబియ్యాన్ని రుచి చేసి, అంటే పేదవాడి ఇంట్లో సన్నబియ్యం తెల్ల బియ్యం వండి వారి ముఖంలో చిరునవ్వు ఏ రకంగా ఉందో మనం ప్రజలకు తెలియజేయాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాతో పాటు మా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పట్టణంలో ముఖ్యమైన కార్యకర్తలు, ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం సంతోషకరం అని తెలియజేస్తారు. హుజూర్నగర్ తిలక్ నగర్లోనే మన ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గత ఉగాది పండగకి సన్నబియ్యం పంపిణీ చేయడం జరిగింది. రాష్ట్రం మొత్తం కూడా హుజూర్నగర్ తీసుకొచ్చి హుజూర్నగర్లో పెద్ద బహిరంగ సభ పెట్టి సన్నబియ్యం సీఎం రేవంత్ రెడ్డి గారిని తీసుకొచ్చి సన్నబియ్యం ఓపెన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అభివృద్ధి ప్రదాత, మన హుజూర్నగర్లో ఉండడం చాలా అదృష్టం. దేశం మొత్తం కూడా మన తెలంగాణ వైపే, దేశంలో ఏనాడు కూడా ఎవ్వరు కూడా మోడీ ఉన్న ఏరియాలో కూడా సన్నబియ్యం ఇలా లేకుండా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఇలా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చేస్తుండు. ఎందుకంటే ఎంతోమంది బీజేపీ నాయకులు కానీ టీఆర్ఎస్ నాయకులు కానీ విమర్శిస్తున్నారు. కానీ ఇవన్నీ మానుకోవాలని, మీరు 10 సంవత్సరాలు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, మోడీ ఇప్పుడు మూడు సార్లు ప్రధాని గుండు, ఎక్కడ ఏ రాష్ట్రాలన్నా సన్నబియ్యం ఇచ్చరా, తెలంగాణ రాష్ట్రం మాత్రం తప్ప అది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారే. పేదవాళ్ళు నిరుపేదలు బియ్యం మన లడ్డు బియ్యం చెల్లేకపోతున్నారు అని చెప్పి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కూడా సన్నబియ్యం కావాలని పెట్టింది. ఇవాళ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సన్నబియ్యం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా 10 సంవత్సరాలు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళు ఏదో మాటలు మాట్లాడుతున్నారు, కానీ ఏనాడైనా ఇచ్చిన 5 కేజీల బియ్యం 6 కేజీల బియ్యం కూడా లేకుండా అన్నీ కోళ్ళకు కానీ బర్రెలకు కానీ అవన్నీ వేయాల్సి వస్తుంది. అందుకోసం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆలోచించి ప్రతి పేదవాడు సన్నబియ్యం తినాలి. మేము అగ్రవర్ణాలలో ఏ విధంగా అయితే మంచిగా భోజనం చేస్తున్నారు తృప్తిగా, అదేవిధంగా పేదవాడు తినలేకపోతుండు, పేదవాడికి సన్నబియ్యం పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి గారిని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారితో మాట్లాడి సన్నబియ్యం పంపిణీ చేసింది. ఈరోజు తిలక్ నగర్లోనే మా ఏరియాలోనే మన జడ సుధాకర్ గారు, సుజాత గారు ఇలా తీసుకొచ్చిన రేషన్ షాప్లో సన్నబియ్యం తీసుకొచ్చి మనం కూడా సన్నబియ్యం అందరూ మెత్తగా అవుతుంది, అదైతుంది ఇదైతుంది చెప్తుర్రు, కానీ అదంతా ఉత్తదే, ఇదంతా కట్టుకథలు. అందుకోసం వాళ్ళు ఇలా తిలక్ నగరు తీసుకొచ్చి వాళ్ళు భోజనం వండించి ఇవాళ 4 ముఖ్యుల్ని సంపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సహకారంతో ఇవాళ తిలక్ నగర్లో భోజనాలు వండి మా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులను పిలిచి ఇవాళ భోజనం పెట్టడం జరిగింది. అదేవిధంగా పేదలు కూడా ఎంతోమంది సంతోషం వ్యక్తం చేస్తారు. ఈ అవకాశం ఇచ్చిన ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల సన్నబియ్యం పథకం మనకి రావడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి సార్ గారి ఆధ్వర్యంలో మన హుజూర్నగర్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మనకు సన్నబియ్యం పథకాన్ని ఓపెన్ చేశారు. ఈరోజు మా గ్రామంలో మా వార్డులో మేము సన్నబియ్యం వండి మన ముఖ్యులకు పెట్టడం జరిగింది. ఎంతోమంది పేదలు బియ్యం కొనుక్కోలేక ఎంతో ఇబ్బంది పడి లావు బియ్యం తినలేక చాలా దుర్వినియోగం అయినాయి. కానీ సార్ పుణ్యం వల్ల మాకు ఈ సన్నబియ్యం రావడం జరిగింది. నిరుపేద కుటుంబాలకి డబ్బులు వెచ్చించి 1000 రూపాయలు వెచ్చించి బియ్యం కొనుక్కునే పరిస్థితి లేదు. కాబట్టి సార్ పుణ్యం వల్ల సన్నబియ్యం వచ్చినాయి. కాబట్టి పేద ప్రజలందరూ సంతోషంగా తిని సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. అందరికీ నమస్కారం. సార్కి మరి ధన్యవాదాలు, పార్టీకి ధన్యవాదాలు. హుజూర్నగర్ పట్టణంలో తిలక్ నగర్లో సన్నబియ్యం కార్యక్రమం ఇవ్వడం జరిగింది. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆదేశాల వరకు ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేయడం జరిగింది. ఆ సందర్భంగా పట్టణంలో ఈరోజు బాబురావు గారి ఇంట్లో, వారి బావగారి ఇంట్లో ఈరోజు భోజన కార్యక్రమం చేయడం జరిగింది. భోజనం అనేది అందరూ బయట చెప్పే నాయకులు చెప్పడం తప్పుడు మాటలు కాదు, స్వయంగా తిని చూసాం. ఈరోజు సన్నబియ్యం కార్యక్రమంలో వండినా కూడా
చాలా నీట్గా ఉన్న బియ్యం, చాలా మంచిగా ఉంది అన్నం. ఇంట్లో ఏ విధంగా ఇంతకుముందు సాంబార్ బియ్యం ఏ విధంగా ఉన్నాయో అలాగనే ఉన్నాయి తప్ప వేరే విధంగా లేవని సందర్భంగా తెలియజేస్తూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో గతంలో ఎన్నికల ముందు చెప్పారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఎన్నో సందర్భాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దృష్టికి తీసుకుపోయిన మేము కూడా, సార్ సన్న బియ్యం, రేషన్ బియ్యం, లావు బియ్యం వేయటం వల్ల ప్రజలు తినట్లేదు, అవి కోళ్ళఫారాలు పోతున్నాయి, దాని మీద మీరు చర్య తీసుకోవాలంటే ఆ రోజు ఎన్నికల ముందే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. మన గవర్నమెంట్ రాగానే దాన్ని తక్షణమే సన్నబియ్యం ఇచ్చే విధంగా ఏర్పాటు చేస్తున్నారు అన్నమాట ప్రకారం ఇచ్చిన నాయకుడు ఎవరు అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు. ఇంకొక మాట కూడా చెప్పారు, సన్నబియ్యంతోనే ఆగలేదు మనకి, ఇంకా గతంలో 9 రకాల వస్తువులు ఇచ్చేది, అవి టీఆర్ఎస్ గవర్నమెంట్లో కనుమరుగైపోయింది. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి అనేది మళ్ళీ ఇచ్చి ఈరోజు మళ్ళీ ప్రజలు అందరూ, ఎందుకంటే ఈ లావు బియ్యం వేయటం వల్ల చాలామంది పేదలు అవి తినలేకపోతారు, చాలామంది వాటిని ఏరే విధంగా పోయి కోళ్ల ఫారాలకి చేపల చెరువులో పోయి అమ్ముకుంటారు తప్ప ప్రజలకు పనికి రావట్లేదని ఆలోచించి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకొని సన్నబియ్యంతో పాటు మళ్ళీ కూడా నిత్యావసర సరుకులు కూడా ఇవ్వటం కోసం ఏర్పాటు చేస్తారని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. అదే కాక ఉత్తమ్ కుమార్ రెడ్డి నాయకత్వంలో హుజూర్నగర్లో ఇంకా అభివృద్ధి జరుగుతుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.